సభ్యులందరూ కొంచెం ఒకరొకరు వచ్చి కార్తీక్ సభ్యులు మరియు ప్రజలకు అందరికీ మరియు గ్రామ ప్రజలకు అసలు మహానుభావులు పరంపర చాలా ఉంది. ఒక మాజీ ప్రైవేట్ ఉపాధ్యాయునిగా మన ఆది గురువు అయిన పుల్లే గారి మాట్లాడడం నాకు ఆధారంగా చూస్తారు. విద్యార్థులు అనేటోళ్ళు నిత్య విద్యార్థులు 60 ఏళ్ళు కానీ 70 కానీ 100 ఏళ్ళు కానీ నేర్చుకునేది సమాజంలో ఎప్పటికీ ఉంటుంది. కానీ ఒక స్థాయి వరకు నేర్చుకొని దాని తర్వాత ఆ విధానాన్ని పట్టుకొని మనిషి తన జీవనాన్ని ఇంకొకటి ఉపాధి కదా. ఒక కాడికి మనం నడిపిస్తుంటాం. ఒక వృత్తి విద్య నేర్చుకుంటాం, ఒక చేతి విద్య నేర్చుకుంటాం, తలా ఒక రకమైన విద్య నేర్చుకుంటాం. కానీ వీరు మన సంఘ సంస్కృతలు ఏంటంటే లైఫ్ను మనం కొనసాగిస్తూ మన సమాజానికి ఇంకొకరికి ఉపయోగపడే పని చేస్తాం. ఇది మహానుభావులకు అందరికీ మనము ఇచ్చే నివాళి. వాళ్ళు వేసిన పునాదుల మీద మనము కట్టేయకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉంటారు. ఒకరు విద్యారంగం ఉంటారు, ఒక రాజకీయ రంగం ఉంటారు, ఒకరు ఆధ్యాత్మిక రంగం ఉంటారు, ఒకరు సామాజిక రంగం ఉంటారు. ఇది ఎన్ని రంగాలలో ఉన్నా వాళ్ళు వాళ్ళ